ఆలోచించుకుంటే ఈ పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మొట్టమొదటిగా ఎవరో ఒకరు ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పి 35 రూపాయలు ఆ రోజుల్లో మొదటగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత 2004లో 2000 ఇస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారో చెప్తే ఆ రోజు చేయలేకపోయారు. అప్పుడు కూడా వాళ్ళు 25 రూపాయలు పెంచి వాళ్ళంతగా ఆపేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 2000 చేశారు. 2000 చేసిన తర్వాత మొన్న ప్రభుత్వంలో ఎవరైతే సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము 3000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ చేశాడు. 3000 కూడా ఒకసారి ఇవ్వలేకపోయాడు. ఒకసారి కూడా ఇవ్వకుండా 250 రూపాయలు పెంచుతూ లాస్ట్కి ఎన్నికలు వచ్చే టయానికి దాన్ని 3000 చేశారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, ఎప్పుడు కూడా అభివృద్ధి అనేదే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. అదేవిధంగా పేదలని అనేక విధాలుగా కూడా వాళ్ళని చూసుకోవడానికి, పేదలని దేని మీద ఇబ్బందులు పడుతుంటున్నారో చూసి దాన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక మంది ముసలి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అనేక ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు చూడకుండా ఉంటారు. కొత్తగా వచ్చిన పిల్ల అయితే కోడలు చూడకుండా ఉంటారు. ఇంట్లో మందులకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కనీసం ఏదన్నా మనవరాలకు ఒక చాక్లెట్ కొనిపించాలంటే కూడా మీరు పిల్లల్ని అడిగే పరిస్థితులు వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చూసుకొనే ఆయన ఆ రోజు 3000 రూపాయలు అని చెప్పేసి మేము చేసి దాన్ని ఇవాళ 4000 రూపాయలు చేశారు. 4000 రూపాయలు కూడా ఈ 3 నెలలు కలిపి ఇప్పుడు 7000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక పెద్ద అమౌంట్గా మీకు ముసలి వాళ్ళకి అందరికి కూడా పెద్దలకి అందరికి కూడా ఈరోజు వస్తుంది. అంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాన్ని కూడా సద్వినియోగంగా ఉపయోగించుకోవాలని కూడా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. దానికి ఏదైతే అవసరాలు ఉంటాయో దాన్ని చేసుకోవాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన దాంట్లో ఈ మేనిఫెస్టోలో కూడా వికలాంగులు ఉండే వాళ్ళకి 5,000 ఇచ్చేది 15,000 చేశారు ఈసారి. వాళ్ళు ఎవరైతే వికలాంగులు ఉన్నారో లేకపోతే క్యాన్సర్ జబ్బుతో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు 10,000 డైరెక్ట్గా పంచి వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా 64 లక్షల మంది పెన్షన్లకి ఈరోజు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పేదే మన కార్యక్రమం. కాకపోతే ఇక్కడ సభ ఎందుకు పెట్టారనేది కూడా మా వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు. మేమే ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఇవ్వాలి అనేదే మా ఉద్దేశం. ఎందుకంటే పోయినసారి కూడా వాళ్ళు వాలంటీర్లు వచ్చి మీకు ఇంటికి ఇస్తున్నారు, అదివరకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళం ఇబ్బందులు పడ్డామని చెప్పేసి చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారనే మనం కూడా సచివాలయం సిబ్బంది చేత ప్రతి ఇంటికి పోయి ఇంటికాడ వాళ్ళకి కనపడి వాళ్ళకి ఇవ్వాలనేదే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు కూడా ఎంతో ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు చేసింది మీ కుటుంబంలో మీ పిల్లలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు మీ కుటుంబ సభ్యుడి మాదిరి వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఎలాగా మీ పిల్లలు చూడకపోతే ఆయన చూసే విధంగా ఈరోజు మీ అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా పనులు మనం చేసిన తప్పితే ఈ రోజుకి ఏ పనులు లేవు. అదేవరకు మనం వేసిన సిమెంట్ రోడ్లు, మనం వేసిన డ్రైన్లు, అదేవిధంగా మనం ఇచ్చిన ఎలక్ట్రిసిటీ స్తంభాలు కానీ అన్నీ కూడా మనం చేసిన పనులు తప్పితే ఎక్కడా లేవు. అవన్నీ కూడా మళ్ళా మొదలు పెడతాం. తప్పకుండా కూడా రైల్వేది ఈ టర్మ్లో రైల్వేది అండర్ పాస్ కూడా మీ కంప్లీట్ పూర్తి చేస్తాం. అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా అప్పుడు పెట్టాం. ఈ ఏరియాలో మంచినీళ్ళు ఇబ్బంది ఉండకూడదని వాటర్ ప్లాంట్ పెట్టాం. వాటర్ ప్లాంట్ దాన్ని కూడా సరిగా ఇవ్వకుండా దాన్ని కూడా మూసేశారు. వాటర్ ప్లాంట్ కూడా కరెక్ట్గా చేస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా ముందుకు తీసుకొస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మనం ఆ రోజు కూడా పోయినసారి కూడా తీసుకొచ్చి డబ్బులు చేసాం. అది ఎక్కడ ఆగినాయో ఇవన్నీ కూడా చూసుకొని ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేదే మన ఉద్దేశం. అదేవిధంగా టిట్కో హౌసెస్లో ఇల్లు లేని వాళ్ళు చాలామంది టిట్కో హౌసెస్లో పెట్టుకున్నారు. వాళ్ళవి కూడా 6 నెలల్లో టిట్కో హౌస్ సొంత ఇంటికి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టాలు కూడా
ఏదైతే ఇదివరకు ఇచ్చారో దొంగ పట్టాలు అవన్నీ కూడా చూస్తాం, దాన్ని వెరిఫికేషన్ చేసి మేము ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం 2 సెంట్లు ఇస్తాం, 1 సెంటు కాదు 2 సెంట్లు ఇస్తానన్నాం. 2 సెంట్లు పట్టాలు కూడా లేని వాళ్ళకు కూడా అవి కూడా చేసే బాధ్యతగా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ స్కూల్ కూడా పైన కూడా ఇందాక మన కార్పొరేటర్ గారు చెప్తున్నారు, పైన కొంత ప్లాస్టింగ్ చేస్తే అది పూర్తి అయిపోయిద్దని, దాన్ని కూడా ఒకసారి పర్సూ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. మీకు అన్ని విధాలుగా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం కూడా డెవలప్ అయ్యేటట్టు, రైల్వే ఫ్లైఓవర్ వచ్చింది అంటే, రైల్వే అండర్ పాస్ వచ్చింది అంటే ఇక్కడ ఉండే వాల్యూలు కూడా అన్నీ పెరిగిపోతాయి. ఆల్రెడీ మనం ఎక్కడైతే డెవలప్ చేసామో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ డెవలప్ అయింది. అట్లానే ఇది కూడా అండర్ పాస్ అయిపోగానే పూర్తిగా మీకు అందరికి కూడా మంచి వాల్యూ వస్తుంది, అన్నీ కూడా మీకు సౌకర్యం కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెన్షన్లు కూడా పోయినసారి కొంతమందికి కరెంటు బిల్లు ఉందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో, కారు ఉందనో, ఏదో కారణాల చేత కొంతమందికి తీసేశారు. వాళ్ళందరికీ కూడా 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం. అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తాం. మళ్ళా కూడా మన టీం వస్తారు, అందరిని కూడా చూసి ఎవరికైతే ఇదివరకు పెన్షన్లు ఇస్తా ఈ 5 సంవత్సరాల్లో కావాలని చెప్పేసి కొన్ని కారణాల చేత పెన్షన్లు ఆపారు, వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి పెన్షన్లు వచ్చేటట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఈరోజు ప్రభుత్వం అధికారంలో తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మన 16వ డివిజన్లో మీ దగ్గరికి ఒక మంచి కార్యక్రమం ద్వారా మీ అందరం కూడా రావటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు అధికారులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. వర్ధిల్లాలి నారా లోకేష్ గారు, జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం. పెద్దాయనా అందరికీ సరిపోతాయా ఏమ్మా? ఒకరికే వస్తుంది.